కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. చేసే పనులు కొంత ఆలస్యంగా ముందుకు వెళ్తాయి. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. వృత్తి ఉద్యోగరీత్యా కొంత మీకు అనుకూలంగా ఉంటున్నది. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క ఆలోచనలు అమలవుతాయి, అమలు పరుస్తారు కూడా. కర్కాటక రాశివారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే మీరు స్వంతంగా ఆలోచించుకొని ఆలస్యమైనా సరే నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల యొక్క సలహాలు కానీ సూచనలు కానీ పాటించవద్దు. మీ మనసుకు నచ్చినట్టు మెదులుకోండి. దానివలన కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు హనుమాన్ ద్వాదశ నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయానికి మీరు టెన్షన్గా ఉండకండి. ప్రశాంతంగా ఆలోచించండి. మీ పనులు చక్కబడతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రావలసినటువంటి ధనం కొంత ఆలస్యంగా చేతికి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలు కొనసాగవచ్చును. దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యంగా పిల్లలతోని మీకు ఆనందంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉన్నది. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశివారి రోజు కొంత ఆచితూచి అడుగులు వేయాలి. తొందరపడి నిర్ణయాలు పనికిరావు. బంధువుల మధ్యన ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. మిత్రుల ద్వారా కొంత సహాయము మీకు తగ్గవచ్చును. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. విదేశీ యానానికి సంబంధించిన పనులు, ఉద్యోగము మరియు విద్య సంబంధించిన అంశాల లోపల కొంత ప్రయత్నాలు ఫలించి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు కాలభైరవాయ నమః అని చెప్పి భైరవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.